ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్? ఎక్కువ టేక్స్ అంటే యాక్షన్ సీక్వెన్సే. వీ హ్యావ్ షాట్ మోర్ దెన్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. అంటే పార్ట్ 2కి ఆల్సో అశ్విని గారు హీ సెడ్ దట్ ఇన్ ది ఇంటర్వ్యూ దట్ 60% ఆఫ్ పార్ట్ 2 ఇస్ ఆల్సో డన్. సో వీ షాట్ ఫర్ అ లాట్ ఆఫ్ యాక్షన్ అండ్ యాక్షన్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్. అంటే ఈ ఫుల్ ఫిల్మ్లో యాక్షనే ఉంది కదా. ఓకే. సో యా, అంటే అది చాలా డిఫికల్ట్. ఓకే. అంటే ఆల్రెడీ మీతో పాటు యాక్ట్ చేసిన మీ పేరు ఎవరైతే ఉన్నారో ఐ థింక్ అనాబెన్. అనాబెన్. కైరా క్యారెక్టర్. కైరా షీస్ ఫ్రమ్ మలయాళం. ఓకే. తను ఆల్రెడీ చనిపోతుంది మూవీలో. కరెక్ట్. అండ్ మీరు కూడా చనిపోతారో లేదో అన్న క్వశ్చన్ మార్క్ ఒకటి ఉంది. కరెక్ట్. అండ్ ఏమయ్యారు తర్వాత మాకు ఎక్కడ కనిపించలేదు. సో అంటే వీ హ్యావ్ షార్ట్ కంప్లీట్ ఆర్క్ ఆఫ్ అజ్జు. ఓకే. కానీ ఈ పార్ట్ లో అజ్జు క్యారెక్టర్ అంతే. ఓకే. సో ఇప్పుడు నాకు ఏం ప్లాన్ చేస్తే పార్ట్ 2 లో ఉంటారా మీరు? అజ్జు క్యారెక్టర్ యు విల్ హావ్ టు సీ ఇట్. ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఆల్ ఆఫ్ దిస్ ఫిల్మ్ కల్కి పార్ట్ 1 సెటప్ ఏ. కల్కి పార్ట్ 2 is even more gripping and solid than part 1. ఓకే. అంటే ఇది నథింగ్. పార్ట్ 2కి మీరు చాలా ఎక్సైటెడ్ అవుతారు. మేము నిజంగానే ఇప్పుడు చాలా వెయిట్ చేస్తున్నాం ఫ్యాన్స్ ప్రభాస్ సార్. కరెక్ట్. అండ్ ఒకే సెట్ లో దీపికా పదుకునే మ్యామ్ అండ్ అమితాబ్ బచ్చన్ సార్ కూడా ఉన్నారు. ప్రభాస్ కూడా. ప్రభాస్ సార్ ఉన్నారు. ఓకే. చేసింగ్ సీన్ లో ట్రక్ లో హీ సేస్ హాయ్ టు దీపికాను. హీ వాస్ దేర్ ఆన్ సెట్. అప్పుడు మీరు ఉన్నారు కదా. సో ఇది ప్రభాస్ గారితో ఎలాగా? వెరీ హంబుల్ యాక్టర్. అంటే ఇఫ్ హీఈస్ ఆన్ సెట్, ఆన్ అ సెట్ యూజువలీ దేర్ ఆర్ 200-300 పీపుల్. కానీ when you look at Prabhas, no entourage, alone he'll sit by himself and in character, and he would do his lines, rehearse by himself, very calmly, very sweetly. Yeah. So Prabhas sir andarni darling. Correct పేరు డార్లింగ్. మిమ్మల్ని కూడా అలాగే విష్ చేస్తారా? సేమ్. యా. కొంచెం మాట్లాడడం ఫన్నీగా. యాక్టివిటీస్ ఎలా ఉండే సెట్ లో? ఎలా ఉండే సెట్ లో? చాలా క్వైట్. అంటే చాలా ఫోకస్డ్ సెట్. నాగి సెట్ అంటే చాలా ఫోకస్. ఎందుకంటే లైక్ ఐ సెడ్, బికాస్ ఆఫ్ స్వప్న గారు అండ్ ప్రియాంక గారు, దే హ్యాండిల్ ద సెట్ క్వైట్ వెల్. ఓకే. అండ్ యు నో మహాభారతం, లైక్ I had an idea about it. Yeah. అండ్ అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ క్యారెక్టర్ చేశారు. ఫస్ట్ టైం వెన్ ఐ సా అమితాబ్ సార్, ఐ వెంట్ మ్యాడ్. అంటే ఆ లుక్ ఏంటి, ఆ వాయిస్ ఏంటి, ఆ కాస్ట్యూమ్ ఏంటి, చాలా చాలా ఎఫర్ట్. ఆ ఏజ్ లో హీస్ డూయింగ్ యాక్షన్. క్వైట్ కమెండబుల్. బేసిక్ గా గైస్, అంటే స్టార్టింగ్ సినిమానే రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన తిన్నతో స్టార్ట్ అవుతుంది అనమాట. రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన ఉండు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇది చివరి దేశం అనగానే తను వచ్చేసి ఫస్ట్ దేశం అన్నట్టు మాట్లాడడం, ఈ డైలాగ్స్ చాలా అట్రాక్ట్ చేశాయి. సో నాకు అడగాలనిపించింది, ఐ మీన్ హైదరాబాద్ అమ్మాయి అండి, వై డోంట్ యూ లెర్న్ తెలుగు? Honestly speaking, like I always grew up in English medium schools. Okay. And my second language was always Hindi. And all my friends also always, like in Hyderabad specifically, now that so many people have like come to Hyderabad to live, it's become a place where now everyone can speak Hindi. So I never found the need to speak Telugu. But once the movie started, I started learning Telugu a little bit. So I'm able to understand now because Nagi sir, he insisted that I have to do my lines in Telugu. I also wanted to. And so I slowly learned a little bit. Yeah. You dubbed for your character yourself? I dubbed for myself, yes. Okay. Can you say little dialogue from your movie in Telugu? Enta mandini rakshinchacho telsa. Yes, that was one of the dialogues. Your voice is literally so cute in Telugu. Thank you. I mean, in the movie itself, we listen to your voice and there are so many doubts. Tana ammaya abbaya. Yeah, that's the other thing. The producers, when people were like, oh, is that a boy? That's a boy. The producer said, don't reveal. Don't say that, no, I'm a girl. We wanted to leave it as a surprise in the movie. So I kept my mouth shut and we waited until the movie to reveal that part. Is your haircut also planned for the movie? I mean, actually, that's one funny story. Was when I first auditioned, I had hair slightly shorter in this. Short hair only, but still longish only. And Nagi sir said, yeah, nice hair, I like this. And then about a month later, I was at my friend's house and I just shaved my entire head off completely, all without telling anybody.
Seriously? And when I went back to shoot, Nagisa was like, "You shaved your head," and I was like, "Sorry." And so we let it grow out a little bit, and that's why my hair is so short on the movie and I've been keeping my hair short since I was 11 years old. I kept cutting it because I really like short hair. And Nagisa at first was like, you cut it. But after that, he's like, okay, it works for the story also. So that is how it panned out. You call him Nagi sir or only Nagi? I call him Nagi, but respectfully, I think I should say. Yeah, but that seems too good. I mean, in the call you call me Vaishnavi, and I have been telling my cameraman that she called me very cute in the way Vaishnavi, and I liked it how you pronounce Vaishnavi. And I have seen your post. Thank you, Nagi, for giving me this opportunity. So that's why I asked. Yeah. Have you been called Nagi sir or Nagi? Yeah. Nagi. Yeah, Nagi. Because also the thing is that since the beginning, I've never felt like, oh, he's one huge director. Like he always seemed like a normal, nice, humble guy. He always made me feel very comfortable. I feel like his friend now, you know, like they've become like the directors and producers have become like my family now, like a second family. They've all made me feel so comfortable and warm. I saw your photos kissing Swapna garu and Yeah. Priyanka. One thing Swapna always said was that on set before shooting, you have to first give me one hug and only then you can shoot. It was so nice. Yeah. So cute, right? Okay, then what do your parents do actually? So my mom is a yoga therapist. Okay. So she does classes for people worldwide. She has students in US and in Italy. Worldwide, she does classes. And my dad, he used to be in a software company. He's retired now. And he actually had his own business, a food delivery business, which he ran and in Australia. And then he came and settled in India after that with us. Okay, how many are you? I mean, do you have any siblings? Yeah, I have an older brother. His name is Uday. He's 21 years old. And I have a twin sister actually, Tara. Twin sister? Yeah, we're twins. Okay, what do they do actually? So me and Tara are right now in 12th grade. We're doing humanities and I want to do art as a career. Yeah, I have seen your art. Yeah. Oh my god, they are literally, guys. I mean, go and search Kayanar page in Insta. Then after go to her art page, you will be amazed of. I literally got. I mean, నాకు చాలా బాగా అనిపించింది తన ఆర్ట్ చూస్తుంటే. Oh my god, you're literally an artist. Thank you so much. Being not an only cinema artist, you're an artist. You can, Yeah. oh my god, your pictures, I mean, whatever Thank you. draw, Thank literally you so amazing. much. Thank you. Okay, then where is this interest came from? I mean, movies, acting. I mean, always I've been interested in drama and theater since I was like very, very small. I used to do theater workshops. I used to do plays in school. I did monologue workshops. Okay. I did public speaking workshops, reading, writing workshops. I've always been into like arts and creative arts. And I did a few ad films also. One short film on an acid attack victim I did for the channel Chai Biscuit. Okay. It's yeah. called Beauty Is. You can check it out on YouTube. But I did a video for them. And so, I mean, it's not always been like a soul, like, it's not been my first hobby or anything. But I've always been interested. There's always been an underlying interest. For me, number one hobby is art right now. That's something I want to do as a career. But if I get opportunities to act, I'm not going to turn them down. I'm very, very open. Any films, like Yeah. any hero, any person, any character, like you can do. I mean, you are a person who evolves in the character. Exactly. And we Yes. like that. So, how is this character finds you? I mean, where did you get the chance to do in this film? Was the audition or whatever the process? So my mom's friend actually, she sent an audition poster, and on the poster it said for a new film, Amitabh Bachchan is there, Deepika Padukone is there, Prabhas is there. So at first I was like, no, I don't want to. It's a big film. I don't know if I can. I don't want to. But my mom was like, send in the video. There's no harm. If you don't get it, you don't get it. There's no harm in sending. So I made my audition tape, my audition video, and I sent it. And we got called back for a physical audition. Okay. So I went, and there were lots of other kids there also auditioning. Again, I don't know Telugu, but they made me do the lines in Telugu. So I auditioned, and I didn't think I got anything because for the next month or so, we didn't hear anything. మీరందరూ కల్కి సినిమా చూశారు కదా, ఆ కల్కి మూవీలో స్టార్టింగ్లో ప్రభాస్ గారి ఎంట్రీ ఫైట్, ఒక ఆయన ఉంటారు, ఒక 6 feet
అంతకంటే ఎక్కువ హైట్, ఒక బౌంటీ హంటర్ లాగా, ఒక హల్క్ లాగా. సో అన్న పేరు జోహర్. కేవలం కల్కి కాదు, అంతకు ముందు కూడా చాలా ప్రాజెక్టులు చేశారు. అండ్ అప్కమింగ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా చాలా వస్తున్నాయి. ఈ రోజు జోహర్ అన్నతో ఒక స్మాల్ చిట్ చాట్. హలో అన్న, ఎలా ఉన్నారు? బాగుంది, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ప్రాపర్ మీది మొత్తం హైదరాబాద్? పక్కా హైదరాబాద్ అండి. అవునా? నేను చూసి ఇంకా వేరే దేశం అంటే వేరే కంట్రీ ఏమో అని అనుకున్నాను నేను మిమ్మల్ని చూసి, లైక్ మీ పర్సనాలిటీ అదంతా. ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ మీది? టాలీవుడ్ ఎంట్రీ ఉంది, బాలీవుడ్ ఆల్రెడీ రన్నింగ్ ఉంది 2-3 మూవీస్ లో బాలీవుడ్ లో, అండ్ తమిళ్ మూవీలో 2-3 మూవీస్ లో ఆఫర్ వచ్చిన ఆల్రెడీ. ఇప్పుడు టాలీవుడ్ లో డేట్స్ ఉంది, బిజీగా ఉంది ప్రస్తుతానికి. టాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుందన్న యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసి? 5-6 ఇయర్స్. 5-6 ఇయర్స్. ఓకే, ఈ 5-6 ఇయర్స్ లో ఎన్ని సినిమాలు చేశారు? 5-6 ఇయర్స్ లో 20-25 మాక్సిమం. 20-25? ఎందుకు, లేకపోతే ఇది 2 years లాక్డౌన్ టోటల్ స్టాప్ ఉంది. అవును. మాక్సిమం 35 కంప్లీట్ అవుతుంది మూవీస్ లో. ఓకే, ఓన్లీ టాలీవుడ్ లో 25, బాలీవుడ్ 10 మూవీస్. బాలీవుడ్ లో 10 మూవీస్, తమిళ్ 2-3 మూవీస్. తమిళ్ 2-3. అంటే ఈ ఇంట్రెస్ట్ ఏంటి అంటే మామూలుగా మిమ్మల్ని చూస్తుంటే మోడల్ లా ఉన్నారు. సో అంటే చిన్నప్పటి నుంచి మోడల్ యాక్టింగ్ ఇలాగా, లేకపోతే? ఆల్రెడీ 2016 to 18 లో కంటిన్యూ 2-3 years మోడలింగ్ చేసిన. తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ వచ్చిన డైరెక్ట్ ఆడిషన్ కి పోతున్నాం, అండ్ ఆడిషన్ డేలో 6-7 ఆడిషన్స్ లో కంటిన్యూ కంప్లీట్ అవుతుంది. కొంచెం ఆఫర్స్ వచ్చిన తర్వాత, లాక్డౌన్ తర్వాత కొంచెం చిన్న ఆర్టిస్ట్ ఉంది, కొంచెం ఆఫర్స్ వచ్చిన లాక్డౌన్ తర్వాత. అఖండ నేను చేసిన తర్వాత చాలా బాగుంది ఆఫర్స్. అఖండ తర్వాత ఆఫర్స్ వచ్చాయి. అఖండాలో లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ లో నేను అవును ఉన్నారు, చూసాను. మీది బాలకృష్ణ సార్ తో కూడా బాలకృష్ణ సార్ పిక్ ఉంటుంది. సో అంటే అఖండకి ముందు కూడా కొన్ని సినిమాలు చేశారు, చిన్న. బట్ ఆఫ్టర్ అఖండ తర్వాత కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్, క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, జనాలు కూడా గుర్తుపడుతున్నారు. సో ఇది ఎలా ఉందన్న, అంటే ఈ జర్నీ, మీ సినీ లైఫ్ జర్నీ ఎలా అనిపిస్తుంది, ఏంటి మీకు? లైక్ ఆఫ్టర్ కల్కి తర్వాత చాలా కాల్స్ వచ్చుంటాయి. చాలా కాల్స్ వచ్చాయి, చాలా ఫేమస్ గా అవుతుంది. మాక్సిమం మేనేజర్స్ జోహర్ కమ్ టు ఆఫీస్ చెప్పారు. ఓకే, అంటే నువ్వు ఎప్పటి నుంచో డార్లింగ్ ఫ్యాన్ అంటున్నావు కాబట్టి ప్రభాస్ గారి డైలాగ్ ఏదన్నా మా కోసం, ఫ్యాన్స్ కోసం? సో ఇప్పుడు కల్కిలో మన యాంగర్ ప్రభాస్ గారు డైలాగ్ చెప్పబోతున్నారు. ఓకే, డన్. ఆకాష్, ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఎన్ని ఏరియాలు కంచి కోసం ఏడ్చాం, గుట్ట కోసం ఏడ్చాం, కడుపు కాలితే కన్నీళ్ళు నిండి బతికాయి. ఇప్పుడు ఆ కన్నీళ్ళు పడ్డాయి. ఎవడైనా వస్తే వాడిపోతే వీడిపోతే నేను పోతే నా అమ్మ అయ్య మొగుడని. ఎవడైనా అధికారం కోసం ఎడపడితే చస్తారు. అప్పలనాయుడు గుర్తుపెట్టుకో. కంట్లో నుంచి నీళ్ళు వచ్చేసా, ఎడమ కంటి నుంచి 2 కన్నీటి బొట్లు అన్నారా నాగేశ్వన్ గారు? రెండు కళ్ళ నుంచి కన్నీటి బొట్లు రాలుస్తున్నావు. సూపర్. అంటే మామూలుగా ప్రభాస్ గారి డైలాగ్ అనగానే ఆయనలాగా మిమిక్రీ చేసి బాడీ లాంగ్వేజ్ అలా చెప్తారు, చాలా డిఫరెంట్ గా చెప్పు. నేను అంటే ప్రభాస్ గారు ఏదైనా చేస్తే ప్రభాస్ గారు అంతా కూడా మ్యాచ్ అవ్వలేం. హీ ఈస్ ద లెజెండ్. పోనీ ఆయనలాగా ఏదైనా డైలాగ్ చెప్పు. రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, ఇది కూడా ఓడిపోను. ఈ డైలాగ్ నువ్వు కల్కిలో చెప్పావా? లేదు, ఇది ప్రభాస్ గారు చెప్తేనే డైలాగ్ అది.